అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, కొంతమంది వాళ్ళ జీవితాలలో సక్సెస్ చూడటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ సక్సెస్ పొందుకోలేకుండా ఎప్పుడు చూసినా కానీ అపజయాన్నే పొందుకుంటూ ఉంటారు. ఫెయిల్యూర్స్‌గా మిగిలిపోతూ ఉంటారు. కొంతమంది ప్రయత్నిస్తారు. కానీ వచ్చినటువంటి సక్సెస్‌ని కొంతవరకు మాత్రమే నిలుపుకోగలుగుతారు. ఎక్కువ కాలం ఉంచుకోలేరు. కొంతమంది చాలా ట్రిక్కీగా, చాలా తెలివితేటలు ఉపయోగించి సక్సెస్‌ని వెంటనే సాధిస్తారు. కానీ దాన్ని ఎంతో కాలం నిలుపుకోలేరు. కారణాలేంటని మనం ఆలోచించామనుకోండి, సక్సెస్‌ని పొందుకునే విధానం అవ్వచ్చు, లేదా సక్సెస్‌ని పొందుకున్నాక వాళ్ళు ఉండే విధానమైనా అవ్వచ్చు. 3 మనకు కనబడుతుంటాయి. ఒకటి వాళ్ళు ఉండే విధానం, రెండోది సక్సెస్‌ని పొందుకోవడానికి వాళ్ళు ప్రయత్నించే విధానం, మూడవది సక్సెస్ పొందుకున్నాక దానిని నిలుపుకునే విషయంలో వాళ్ళు ప్రయత్నించే విధానం. ఇప్పుడు వీటిల్లో ఏదైనా గాని మనం ఆలోచించామనుకోండి, ఈ మూడిట్లో ప్రాపర్‌గా మంచిగా వెళ్ళకుండా ఉన్నటువంటి వారు ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటారండి. కానీ దేవుని యొక్క వాక్యం మనం ఆలోచించినట్లయితే గనక, ఒక చక్కటి ట్రిక్ లేదంటే గనక ఒక చక్కటి టిప్ అనుకోవచ్చు. లేదంటే గనక ఒక మంచి పరిష్కారం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. బైబిల్‌లో నుంచి మనం చూసినట్లయితే గనక మత్తయి సువార్తలో 7వ అధ్యాయం మనం చూద్దాం. 7వ అధ్యాయం మనం చూస్తే 24, 25 వచనాలు మనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు మనం చూస్తే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మనం ఎక్కడ ఉన్నా గానీ, మనం ప్రయత్నించే ప్రతి కోణం, ప్రయత్నించే ప్రతి ప్రయత్నం కూడా మనం క్రీస్తు అనే బండ మీద గనక మనం నిలబడి, అనగా జ్ఞానం మీద గనక మనం ఆధారపడి, వాక్యం మీద గనక మనం ఆధారపడి ప్రయత్నించే విషయంలో గానీ, ప్రయత్నించిన తర్వాత వచ్చినటువంటి సక్సెస్ నిలుపుకునే విషయంలో గానీ, మనం ఒదిగే విధానంలో గానీ, ఒదిగే విధానం ప్రతి దాంట్లో కూడా మనం గనక మన ఆలోచనలు, మన క్రియలు, మన తలంపులు ప్రతి ఒక్కటి కూడా జ్ఞానం మీద, వాక్యం మీద, క్రీస్తు వారి మీద కనుక మనం కట్టుకోగలిగినట్లయితే, ఆయన మీద ఆధారపడి మనం వెళ్ళగలిగినట్లయితే, మీరు ఆలోచించినట్లయితే గాలి విసిరెను, వరద వచ్చెను. మీరు చూడండి, ఆ ఇంటి మీద పడినప్పటికీ ఆ ఇల్లు పడలేదు. ఎందుకయ్యా అంటే, ఆ ఇల్లు దేని మీద కట్టబడిందంటే వాక్యము మీద కట్టబడింది. క్రీస్తు మీద కట్టబడింది. జ్ఞానం మీద కట్టబడింది. మరొక సందర్భం మనం చూద్దాం. కింద కంటిన్యూషన్‌లో మనం చూడొచ్చండి. 26వ వచనం మనం చూస్తే, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనును బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పెను. మీరు చూస్తేనండి, ఇల్లైతే నిలబడింది, ఇల్లైతే కట్టారు. కానీ ఎప్పుడైతే వాన వచ్చిందో, గాలి విసిరిందో, వరదలొచ్చాయో, ఆ ఇంటి మీద పడ్డాయో, ఆ ఇల్లు కూలిపోయిందండి. దాని యొక్క పాటు చాలా గొప్పదని చెప్తున్నారండి. అంటే మన విధానం, మన జీవిత విధానం, మన ఆలోచన విధానం, మన క్రియలు, మన తలంపులు, మన నడవడిక ప్రతి ఒక్కటి కూడా గనక మనం క్రీస్తులో ఉండి, వాక్యం మీద మన జీవితాన్ని మనం కట్టుకుంటూ చేసే ప్రతి ప్రయత్నం ఆ సమయానికి అది కష్టంగా కనిపించొచ్చు. బండ మీద కట్టేదానికి, ఇసుక మీద కట్టేదానికి చాలా తేడా ఉంటదండి. బండ మీద పునాది తవ్వేదానికి, ఇసుక మీద పునాది తవ్వేదానికి చాలా చాలా డిఫరెన్స్ వస్తదండి. లేట్ అవ్వచ్చేమో గానీ ప్రియులారా, ఎలాంటివొచ్చినా గానీ ఏ లేమికి కూడా కృంగిపోకుండా ధైర్యంగా నిలబడగలం. ఎప్పుడయ్యా అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం క్రీస్తు మీద కట్టుకున్నప్పుడు, వాక్యానుసారంగా కట్టుకున్నప్పుడు, జ్ఞానవంతులై మనం కట్టుకున్నప్పుడు, బుద్ధిమంతుని పోలి మనం నడుచుకున్నప్పుడు. కనుక ఎప్పుడూ కూడా సక్సెస్ పొందటం కోసం మనం ప్రయత్నించకుండా, స్పిరిచువల్ లైఫ్ ఎంత స్ట్రెంగ్తన్‌గా ఉందో ఆలోచిస్తూ మనం ప్రతి అడుగు వేయండి. లేట్ అయినా గానీ మన జీవితాన్ని దేవుడు చాలా గొప్పగా నిర్మిస్తాడు. చాలా గొప్పగా కడతారాయన. ఆయనకి మన జీవితం అంతటి మీద అధికారాన్ని అనుగ్రహించినట్లయితే చాలా ఆశ్చర్యంగా, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు కదండీ! ఆలోచనకర్త కదండీ! బలవంతుడైన దేవుడు కదండీ! మన బలంతో పోల్చుకుంటే ఎలాగండి? మన బలంతో కంపేర్ చేసుకుంటే ఎలాగండి? ఆయన బలవంతుడైనటువంటి దేవుడు గనక మనం వెళ్ళి ప్రతి ఒక్క నిర్ణయానికి, ప్రతి ఒక్క ఆలోచనకి, ప్రతి ఒక్క క్రియకి ఆయనకి అవకాశాన్ని ఇద్దాం. బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి వారిగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచి ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ,
తండ్రి ఎన్నో లోతైన విషయాలు ప్రభా ఈ డైలీ డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి ప్రభా. ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి ప్రభా. ఈ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే బలపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ దీవించండి తండ్రి. ఈ డైలీ డివోషన్స్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, మీ చిత్త ప్రకారంగా బలపరచండి తండ్రి. ఈ యొక్క పరిచర్య తండ్రి ఇంకా గొప్పగా తండ్రి అనేక విధాలుగా ముందుకు సాగినట్లుగా తండ్రి మీ కృప చొప్పున నడిపించండి. దీనుడైన నాకు తండ్రి మీరు సహాయం చేయండి, నడిపించండి, బలపరచండి ప్రభా. ఈ పరిచర్య నిమిత్తం కష్టపడుతున్నటువంటి వారిని కూడా మా తండ్రి దీవించండి. వారి కుటుంబాల్లో ప్రభా ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో ఎక్కడ కూడా మా తండ్రి వారు పడిపోకుండా మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి, సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.